వచ్చారు మీరు అసలు చర్చికి? చర్చికి ఎందుకు వచ్చారు అందరూ? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. అంటే క్రీస్తు అంటే ఎవరు? యేసు క్రీస్తు అంటే ఎందుకు ఆరాధించాలని? సరే, మీరు చదువుకున్న మాటల నుంచి మనం చూద్దాం. అందరూ బైబిల్ చదువుతూ ఉంటారా? నేను బైబిల్ ఒకసారి పూర్తిగా చదివేశాను అన్న వాళ్ళు చేయొద్దండి. చిన్నపిల్లలు ఏమన్నా వస్తుంది బైబిల్ ఒకసారి పూర్తిగా చదివాను అని వాళ్ళు చేయగలుగుతారా? ఎవరు చదవలేదా? నిజమే. 66 పుస్తకాలు పేర్లు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రోష్ని తెలుసా? లేదా బైబిల్ ఎవరూ చదవలేదు. యేసయ్య అంటే ఎవరో తెలుసా మీకు? యేసయ్య అంటే ఎవరో తెలుసా? ఆదికాండం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. అదేంది వాక్యం? వాక్యము వాక్యం దేవుడై ఉండేనా? అంటే యేసుప్రభువారు అంటే ఎవరు చెప్పండి? వాక్యం. ఆయన ఆరాధించడానికి వచ్చారంటే ఏంటి? వాక్యాన్ని ఆరాధించడానికి వచ్చారు. జీవితంలో ఒకసారి కూడా బైబిల్ పూర్తి చేయకుండా, ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయకపోతే ఆయన ఎవరు ఎలా తెలుస్తుంది మీకు? ఆయన ఎలా ఆరాధిస్తారు? కనుక ఈ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. సరే, మీకు క్రిస్మస్ అంటే తెలియాలి కనుక మరి బైబిల్ చాలామందికి తెలియదు అంటున్నారు కనుక ఒకసారి షార్ట్గా చెప్తాను. దేవుడు ఫస్ట్ సృష్టిని చేశాడు. సృష్టి అంటే ఏంటి చెప్పండి? మా ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని చేశాడు కదా. 6 రోజుల్లో సృష్టి చేసి 6వ రోజు ఎవరు చేశాడు? ఆయన మానవుని చేశాడు. మొట్టమొదటిగా ఎవరు చేశాడు? ఆయన ఆదాముని చేశాడు. ఆదాము తర్వాత హవ్వని చేశాడు. వారిద్దరిని ఎక్కడ ఉంచాడు? ఏదైనా తోటలో ఉంచాడు. ఏదైనా తోటలో వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షాఫలాన్ని తింటే, ఆ పండు తింటే నిశ్చయంగా మీరు చచ్చేదారు. ఆ పండు తినగానే చచ్చిపోయారు వాళ్ళు. అంటే దేవుడు అబద్ధం చెప్పాడా? చెప్పండి మరి, దేవుడు అబద్ధం చెప్పాడా? పండు తిన్నాక వాళ్ళు చచ్చిపోయారా లేదా? చచ్చిపోలేదు కదా. అయితే దేవుడు అబద్ధం చెప్పాడు, అంతేనా? ఈ ఫ్యాన్ ఉందనుకోండి, స్విచ్ ఆఫ్ చేస్తే ఎంతసేపు తిరుగుతుంది? ఒక గంట సేపు తిరుగుతుందా? వెంటనే ఎక్కువసేపు ఉండి ఆగిపోద్ది. అలాగే దేవుడు ఆదాము హవ్వలతో ఏం చెప్పాడు? మీరు ఆ పండు తింటే నిశ్చయంగా చచ్చిపోతారు అన్నాడు. తర్వాత ఏమైంది? కొద్ది రోజులు వాళ్ళ యొక్క మరణం ప్రారంభమైంది. దానికి ముందు దేవుడు ఏం చేశాడు? ఏదైనా తోటలోంచి వారిని బయటకు గెంటేశాడు. బయటకు గెంటేసిన తర్వాత ఏం చేశాడు? వాళ్ళకి చర్మపు చొక్కాయలు చేశాడు. దానికి ముందు దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానమే క్రిస్మస్ అంటే. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. కనుక దేవుడు సర్పాన్ని శపిస్తూ ఇలా అంటున్నాడు అనమాట. నీకు స్త్రీకి, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగజేస్తారు. ఆమె సంతానం అంటే ఎవరు చెప్పండి? స్త్రీ సంతానం అనే కదా. ఆమె స్త్రీ సంతానం అంటే ఎవరు చెప్పండి? పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పచ్చు. అందరూ జాగ్రత్తగా వాక్యం వినాలి. వాక్యం మీద మీ మనసు పెట్టాలి. స్త్రీ సంతానం అంటే ఎవరు చెప్పండి? పెద్దవాళ్ళు. మనందరం ఎవరి సంతానం? అవ్వ ఆదాము.
సర్ప సంతానం. అవ్వ ఆదాము. మనం స్త్రీ పురుషుల సంతానం. ఎవరు మనం? యేసుప్రభు ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయన స్త్రీ సంతానం. అర్థమైందా? అంటే దేవుడు ఫస్ట్ మానవుడు పాపం చేయగానే ఏం చేశాడు? ఒక వాగ్దానం ఇచ్చేశాడు. ఏంటా వాగ్దానం? ఒక స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తారు. అంటే ఆయన కన్యక ద్వారా భూమి మీదకి వచ్చి మానవుల పాపాలని ఆయన జయిస్తాడు. అంటే ఇక్కడ ఏమనుందంటే, అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టదు. అంటే యేసుప్రభు వారిని మడి మీద కొట్టమంటే ఆయన సిలువ వేయడం, తర్వాత యేసుప్రభు వారు సాతాను యొక్క తలను రోమ 16:20 ఉంటుంది. సమాధానకర్తయగు దేవుడు మీ కాళ్ళ కింద సాతాను శీఘ్రంగా చితుకు త్రొక్కించును అనే మాట మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు భూమి మీదకి ఎవరు రావాలి? స్త్రీ సంతానం రావాలి. అయితే దేవుడు వేరే వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం జరగడానికి 2000 సంవత్సరం ఎంత కాలం పట్టిందో తెలుసా మీకు? స్త్రీ సంతానాన్ని ఇస్తానని చెప్పాడు కదా ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు. ఎంతకాలానికి అయిందో తెలుసా? ఊహించండి పోనీ, ఎంతకాలం అయి ఉంటుంది? అందరూ జాగ్రత్తగా అంటే స్టోరీ లింక్ బ్రేక్ అవ్వకుండా అర్థమవుతుంది. ఎంతకాలం అయింది తెలుసా మీకు? ఎంతకాలం అయిందో? 4000 సంవత్సరాలు పట్టింది. ఎంతకాలం? 4000 సంవత్సరాలు. అది జరిగిన తర్వాత ఇప్పుడు ఎంతకాలం అయిందో తెలుసా? 2023 సంవత్సరాలు అయిపోయింది. అంటే స్త్రీ సంతానం భూమి మీదకి రావడానికి 4000 సంవత్సరాల పూర్వమే దేవుడు వాగ్దానం చేశాడు. క్రిస్మస్ అంటే ఏమనుకున్నాం? యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించిన కాలం. అయితే యేసుప్రభు వారు భూమి మీదకి రాకముందు ఆయన ఉన్నారా లేరా? ఎక్కడున్నారు ఆయన? ఎక్కడున్నారు? తన ఇప్పుడు అది అర్థం అవ్వాలంటే ఇందాక మీరు చదువుకున్నారు కదా యెషయా గ్రంథం, అక్కడికి వెళ్దాం మనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం చదివారు కదా మీరు. సరే, ఈ బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన అని 2 గ్రంథాలు ఉంటాయి. పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 39 పుస్తకాలు ఉంటాయి. అందులో ఎక్కువ అధ్యాయాలు ఉండే పుస్తకం ఏంటి? కీర్తనలు. కీర్తనల తర్వాత ఏంటి చెప్పండి? యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 66 పుస్తకాలు ఉంటాయి. ఈ 66 అధ్యాయాలు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలకి సాదృశ్యంగా చెప్తారు చాలామంది భక్తులు. ఒక ఎగ్జాంపుల్ చూపించమంటారా? కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం తీయండి, 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. సరే మనం మళ్ళీ వద్దాం. 1వ అధ్యాయం దేనికి సాదృశ్యం? 66 పుస్తకాలు అనుకున్నాం కదా. ఆది కాండంలో దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశం సృజించాడు. ఇక్కడ ఏముంది? ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని చెప్తున్నాడు. 9వ వచనం చదవండి. యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలిపని అడగ మనము సొదొమ వలె ఉందము, గొమొరతో సమానంగా ఉంది. సొదొమ గొమొర గురించి ఎక్కడ ఉంటుంది బైబిల్లో? ఆది కాండం 19వ అధ్యాయంలో ఉంటుంది. అంటే 1వ అధ్యాయం దేనికి సాదృశ్యం అనుకున్నాం? ఆది కాండం. 2వ అధ్యాయం దేనికి? అప్పుడు 2వ అధ్యాయం దేనికి సాదృశ్యం అవుతుంది? నిర్గమాకాండం. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తాను. బైబిల్ ఎంత బాగుంటుందో మీరు బైబిల్ చదువుతుంటే గొప్ప గొప్ప సత్యాలు కనిపిస్తూ ఉంటాయి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావం మహాత్మ్యం నుండి బండపీటలోనికి దూరము, మంటిలో దాగియడము. ఇక్కడ ఏమన్నా చెప్పండి? బండపీటలోనికి దూరము. బైబిల్లో బండ చాటు నుండి దేవుని చూసింది ఎవరు? మోషే. తెలుసా మీకు? ఎక్కడ ఉంటుంది? నిర్గమాకాండము 33వ అధ్యాయంలో ఉంటుంది. మీకోసమని చదువుతున్నాను. నిర్గమాకాండము 33వ అధ్యాయము 22వ వచనం, 21, 22. మరియు యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నువ్వు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. అలాగే మీరు ఏ అధ్యాయం చూసినా కానీ
బైబిల్లో దానికి సమానంగా ఉండే ఒక పుస్తకంతో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఏం చేస్తారు? ఈ 66 పుస్తకాలు మీరు చదవాలి. ఈ 66 అధ్యాయాల్లో ఏ అధ్యాయం ఏ పుస్తకానికి సింక్ అవుతుందో చూడాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూపించిన మీకు 4వ అధ్యాయంలో 3లో కూడా ఉంటుంది, కానీ 4 మీకు చూపిస్తాను. 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ వచనం. సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. ఇక్కడ సెకండ్ లైన్ ఏముంది? పగలు మేఘ ధూమములు, రాత్రి అగ్నిజ్వాల. ఇది చదివితే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఏమైనా సంఖ్యాకాండం 9:16 చదవండి ఎవరైనా. సంఖ్యాకాండం 9:16. నిత్యమును అలాగే జరిగను, మేఘము మందిరమును కమ్మెను, రాత్రి యందు అగ్ని వంటి ఆకారం కనబడింది. కనుక దేవుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఇశ్రాయేలుని నడిపించాడు. అలాగే మీరు బైబిల్ గ్రంథం కనుక చదివితే యెషయా గ్రంథంలో ఈ 66 అధ్యాయాలు ఏం కనిపిస్తుంది? 66 పుస్తకాలకి సాదృశ్యం ఉన్నది కనిపిస్తుంది. సరే, అయితే దేవుడు భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే, ఈ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందో దేవుడు రాయించాడు. మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే 3వ అధ్యాయంలో, ఎద్దు తన కామంతో నెరుగును, గాడిద సొంతవాని తోటి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించి ఉన్నారు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. కనుక వీళ్ళందరూ దేవుడిని విడిచిపెట్టేశారని చెప్పి దేవుడు చెప్తూ, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే 5వ వచనం మధ్యలో చదువుతున్నాను వినండి. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరకాలు మొదలుకునే తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినాను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్న వారిని రక్షించడానికి ఎవరు వచ్చారు? దేవుడు భూమి మీదకి వచ్చాడు, యేసుక్రీస్తు వారి పేరట. దేవుడు భూమి మీదకి ఎలా వచ్చాడో తెలుసా మీకు? దేవుడు భూమి మీదకి ఎలా వచ్చాడో తెలుసా? యెషయా భక్తులు చెప్పినట్టే చూద్దాం మనం. యెషయా ఏమంటారు తెలుసా? యెషయా గ్రంథాన్ని పాత నిబంధనలో సువార్త అంటారు. ఏమంటారు? పాత నిబంధనలు సువార్త. కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి సువార్తలు? ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా. పాత నిబంధనలో సువార్త ఏంటి? యెషయా గ్రంథం. ఈ 64వ అధ్యాయం 1వ వచనం చదవండి. గగనం చీల్చుకొని నీవు దిగి వచ్చేదు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునగాక. తన కొరకు కనిపించాడు. దేవుడు భూమి మీదకి ఎలా వచ్చాడు? గగనం చీల్చుకొని వచ్చాడు. అంటే ఆకాశాన్ని చీల్చుకొని వచ్చాడు, ఆకాశాన్ని తెరుచుకొని కాదు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎలా వచ్చారు? ఆకాశం చీల్చుకొని. ఇదే మాట మార్కు భక్తుడు రాస్తారు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాను వినండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతుల నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుండగా ఆకాశం చేర్చబడ్డయు, పరిశుద్ధాత్మ పౌరం వలె తన మీదకి దిగి వచ్చటయు చూచెను. అర్థమైందా మీకు? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఏమైంది? ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆకాశం చేర్చబడి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఆయన మీదకి వచ్చినప్పుడు మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించున్నాను. ఉండకూడదు, పుట్టుకలో పాపం ఉండకూడదు, పాపం లేని వ్యక్తిగా వారు జన్మించుండాలి. అందుకే మీరు రకరకాల మత గ్రంథాలు అవన్నీ చదివితే వారు కూడా తండ్రి ప్రమేయం లేకుండా పుట్టిన వ్యక్తులను వారు కూడా సృష్టించుకున్నారు. ఎందుకంటే కన్యక ద్వారా మాత్రమే జన్మించాలి, బైబిల్ సెలవిస్తుంది.
వర్జిన్ బర్త్. రెండవది ఏంటంటే వర్చువస్ లైఫ్. వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుండాలి. వారి మాటల్లో కానీ, చూపుల్లో కానీ, చేతల్లో కానీ ఖచ్చితంగా పరిశుద్ధమైన జీవితాన్ని వారు జీవించుండాలి. ఇంకెవరు ఉంటున్నారు? యేసుప్రభు వారు కాకుండా ఇంకా మరెవరు లేరు. కనుక నాలో పాపమరదని మీరు ఎవరైనా స్థాపించగలరా అని సవాలు విసిరాడు ఆయన. ఆయన సిలువ వేసిన వ్యక్తి కానీ, లేకపోతే అక్కడ ఉన్న శతాధిపతి కానీ, ఆయన అప్పగించిన పిలాతు కానీ, వీళ్ళెవ్వరూ కూడా పాపం లేదంటారు, హేరోదు కానీ. ఆ తర్వాత మూడవది ఏంటంటే వైకేరియస్ డెత్. అంటే మనకు బదులుగా చనిపోయి ఉండాలి. మన పాపాలకు మనకు బదులుగా శిక్ష అనుభవించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మరెవరు లేరు. నాలుగవది ఏంటంటే విక్టోరియస్ రిజరక్షన్. మరణాన్ని జయించి తిరిగి లేచి ఉండాలి. కనుక ఒక రక్షకుడు అవ్వాలంటే ఏముండాలి? వర్జిన్ బర్త్, కన్యక ద్వారా జన్మించి ఉండాలి. వర్చువస్ లైఫ్, పాపం లేని జీవితం జీవించాలి. మూడవది వైకేరియస్ డెత్, మనకు బదులుగా చనిపోయి ఉండాలి. నాలుగవది విక్టోరియస్ రిజరక్షన్, మరణాన్ని జయించి తిరిగి లేచి ఉండాలి. ఈ 4 లక్షణాలు లేని వ్యక్తి ఎవరు కూడా మానవాళికి రక్షకుడు కాలేరు. కనుక ఈ సంగతి గుర్తించుకొని మన పాపాలకు మనమైన శిక్ష అనుభవించాలి నరకంలో. లేదంటే మన బదులు యేసుప్రభువు వారు ఆయన భూమి మీద పుట్టింది మన కోసమే, మన పాపాలు భరించడానికి అనే సంగతి మనం గ్రహిస్తే మనం ఇంకా ఎవరైతే మీ హృదయాలు దేవునికి ఇవ్వలేదో అందరూ ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేసుకున్నాం. చిన్నబిడ్డలైనా పెద్దవారైనా ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేద్దాం. రక్షించబడిన వారు ఇంకా రక్షణ లేని అనేక మంది ఉన్నారు. మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, రక్త సంబంధికులు, వీరందరూ ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళిపోకూడదు అనేది యేసుక్రీస్తు వారి ఉద్దేశం. ఆయన నశించిన దాన్ని వెనక రక్షించడానికి భూమి మీదకి వచ్చారు. కనుక ఎవరు నశించడానికి ఇష్టం లేదు. అంతటను అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక ఇవన్నీ మనం గ్రహిస్తే రక్షణ లేని వారందరూ మీ హృదయాన్ని దేవునికి ఇద్దాం. రక్షించబడిన వారు మీ యొక్క జీవితాన్ని మళ్ళా దేవునికి సమర్పించుకోనండి. కనుక ఈవేళ జరుగుతున్నట్టుగా ఎల్లకాలం ఉండదు. ఏ రోజైనా ఆయన రాకడ రావచ్చు. దాంతో భూమి మీద ఉన్న క్రైస్తవులు మహాశ్రమలు అనుభవిస్తారు. కనుక ఎక్కడ చూసినా క్రైస్తవుల పైన ద్వేషం, ఎక్కడ చూసినా క్రైస్తవులు హింసించడం, మణిపూర్ మొదలుకొని ఒడిశాలో, ఛత్తీస్గఢ్లో ఎక్కడ చూసినా క్రైస్తవులు హింసించబడుతూనే ఉన్నారు. కనుక ఆ హింస మన వరకు రాదని అనుకోవడానికి అసలు వీల్లేదు. ఏ నిమిషమైనా మనం కూడా అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళచ్చు. అలాంటి సమయాల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలమా, లేదంటే ఆయన దేవుని కోసము ఈ శిక్ష నేను భరించలేని దేవుని విడిచిపెట్టేసేంత అల్ప విశ్వాసాలుగా ఉన్నామా మనం పరీక్షించుకుందాం. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, మీ కుమారుడు యేసుక్రీస్తు వారి శిలువలో కార్చిన రక్తం ద్వారా మీ సన్నిధానానికి వస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో నేను ఈ యొక్క పోలవరంలో మీ మందిరంలో మీ ప్రజలైన వారు మేమందరము క్రిస్మస్ యొక్క సందేశాన్ని వినడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందాలు. ఏ రీతిగా మీ మొదటి రాకడలో మీరు ఎటువంటి అవమానాన్ని అనుభవించారో, ఆ తర్వాత అవమానంతో పాటు మీరు ఎలాంటి విజయాన్ని పొందుకున్నారో, మీరు వచ్చిన తర్వాత నాయన మీరు జరిగించిన 30 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య, సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన ఆరోహణుడై మా కొరకు విజ్ఞాపన చేస్తూ భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుని పంపించి తగిన సమయం మీ సువార్తను మాకు ప్రకటించి మేము పాపలం అనే సంగతి మమ్మల్ని గ్రహింపజేసి ఒప్పింపజేసి అయినా మీ ద్వారానే రక్షణ అనే సంగతి మేము తెలుసుకునేలా చేశారు. వందనాలు. ఇక్కడ ఉన్న అనేక మంది రక్షించబడడానికి స్థుతులు చెల్లించుకుంటున్నాం. ఇంకా అనేక మంది యవనస్తులు, చిన్న బిడ్డలు ఈ లోకాశల చేత ఎడవబడి ఆయన నిజమైన జీవితాన్ని వారు తెలుసుకోలేక ఈ లోకంలో నుండి అల్పకాల సంతోషం కోసం వారు తిరుగుతుండగా వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. మా బంధువులు, రక్త సంబంధికులు, మా రాష్ట్ర ప్రజలు, మా దేశ ప్రజలు అనేక మంది ఆయన కొన్ని కోట్ల మంది మిమ్మల్ని ఎరుగకి ఉన్నారు. వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. అయినా మీరు వారి కోసం చేసిన సిలువ త్యాగాన్ని వారు అయినా మర్చిపోకుండా పెడచెవిన పెట్టకుండా ఈ అపవాది యుగ సంబంధమైన దేవత వారి బలనేంద్రాలకి అందరితో కలుగు చేస్తుండగా అయినా మీరే వారి కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్న మేమందరము ఈ సువార్తను విడిచిపెట్టేవారుగా కాకుండా మా జీవితాన్ని మీకు ఇష్టకరమైన జీవితాలుగా ఆయన ఈ యొక్క రక్షణ సువార్త అనేక మందికి ప్రకటించి ఆయన పరలోకమందున్న జ్యోతుల వల్ల ఎవరు అనేకులను మీవైపు తిప్పుతారో వారు ఆకాశమైన జ్యోతుల వల్ల ఉంటారని దానిలో 12లో మీరు చెప్పిన రీతిగా అటువంటి జీవితాన్ని బలానమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకునే జీవితాన్ని అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలందరిని బట్టి వందనాలు. ఆయన వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు, వారి యొక్క అనారోగ్య సమస్యలు, వారి యొక్క కుటుంబ సమస్యలు, రకరకాల సమస్యలతో వారు మీ సన్నిధికి వచ్చారు.
వాటన్నిటి నుంచి నేను మీరు విడిపించి ముఖ్యంగా వారి యొక్క ఆత్మ సంబంధమైన స్వస్థతను పొందుకొని ఈ పాప రోగం నుంచి నివారణ చేయబడి ఆయన నూతన జీవంతో వారు వెళ్ళి వెళ్ళగలడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు, దీవెనకరంగా మార్చినందుకు స్తుతులు చెల్లించుకుంటూ మరలా మరొకసారి మీ నామ పేరును కలుసుకునే పర్యంతం మీ సహాయం కోరుకుంటూ త్వరలో రానైన యేసుక్రీస్తు నామ పేరు చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.